ఎవరైనా నమశివాయ అని ఒక్కసారి పిలిస్తే పలికేవాడు శంకరుడు, బోలా శంకరుడు. అలాంటిది నీకు ఊహ తెలిసిన కాంచి నువ్వు శివుణ్ణి స్మరిస్తూ, శివుణ్ణి ధ్యానిస్తూ, శివునికి అభిషేకం చేస్తూ, శివుణ్ణి ప్రార్థిస్తూ బ్రతుకుతున్న నీకు శివుడు తోడు ఉండడా? శివుడు అండ ఉండదా? శివుడు ఆజ్ఞ ఉండదా? శివుడు నీకు మోక్షం ఇవ్వడా? ఎందుకంటే ఒక్కసారి ఏ భక్తి లేనివాడు కూడా నమశివాయ అని పిలిస్తే వాళ్ళు పంచభూతాలను దాటేసి వస్తారు పరమేశ్వరుడు. అలాంటిది శివుడే నాకు అన్నీ, శివుడే నా లోకం, శివుడే నా ప్రపంచం అనుకున్న నీకు శివుడు తోడు ఉండడా? అందులో సందేహం ఉందా? ఆహా, ఆ లీలామయుల లీలలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే పరమేశ్వరుని నమ్మి కొలవాలి, నమ్మి స్మరించాలి, నమ్మి ఆరాధించాలి అని సర్వం శివార్పణం అని బ్రతికిస్తాం మన జీవితం. మన జీవితం ఈ జన్మనిచ్చినందుకు ఈ జీవితం శివుడికి అంకితం చేయాలి, భక్తి శివుడికి అంకితం చేయాలి. ఇంకో జన్మ ఉంటుందా ఉండదా అని తెలియదు, కానీ ఇంకో జన్మ నీకు ఉండద్దు అనుకొని శివుడికి నీ భక్తిని అంకితం చేసి ఇంకో జన్మ లేకుండా మోక్షాన్ని ప్రసాదించు అనే పరమేశ్వరుని అడగాలి. అందులో ఉన్న మహాభాగ్యం, మహా అదృష్టం, మహాపుణ్యం ఇంకెందులో ఉండదు. నిజంగా శివుడు అనుగ్రహించి నీకు మోక్షం ఇచ్చాడా? అంతకు మించిన వరం నీకు ఈ జీవితంలో ఉండదు. హర హర మహాదేవ శంభో శంకర్.